పాకిస్తాన్ దగ్గర అణుబాంబు, తుర్కియా దగ్గర నాటో స్థాయి సైనిక శక్తి, సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత భారీ రక్షణ బడ్జెట్లో ఒకటి. ఈ మూడు దేశాలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఒక దేశంపై దాడి జరిగితే అది ముగ్గురిపై దాడి జరిగినట్లే పరిగణిస్తామని ప్రకటించాయి. అసలు ఈ మూడు దేశాలు ఎందుకు చేతులు కలిపాయి? ఇది నిజంగానే ముస్లిం నాటోగా మారబోతుందా? ఈ కూటమిలోకి ఈజిప్ట్ కూడా రానుంది. దీంతో ఇప్పుడు పశ్చిమాసియాలో పవర్ ఈక్వేషన్ ఎలా మారుతుంది? ముఖ్యంగా ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఇవి ఎందుకు ఒకటవుతున్నాయి? ఇది ఇరాన్ను టార్గెట్ చేయడానికా, లేక అమెరికాపై ఆధారపడకుండా తమ సెక్యూరిటీని తామే చూసుకోవాలన్న ప్రయత్నమా? ఈ మూడు కలిస్తే భారత్పై పడే ఎఫెక్ట్ ఏంటి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. సౌదీ అరేబియాలోని మక్కాలో ఆగస్టు 7న జరిగిన ఒక కీలక సమావేశం ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తుంది. సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, తుర్కియా అధ్యక్షుడు రేసెస్ తయ్యబ్ ఎర్డోగాన్ ఈ ముగ్గురు కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేశారు. ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా ఆర్మీడ్ అటాక్ జరిగితే దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అంటే ఒకరికి ప్రమాదం వస్తే మిగిలిన ఇద్దరు కూడా స్పందించాల్సిన కలెక్టివ్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే అంశాన్ని తుర్కియా విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ మరింత స్పష్టంగా చెప్పారు. ఈ మ్యూచువల్ డిఫెన్స్ క్లౌజ్ టెక్నికల్గా నాటోలోని ఆర్టికల్ 5కు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే నాటోలో ఉన్నట్టుగా ఏ దాడికైనా తప్పనిసరిగా పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగాల్సిందే అనే అర్థం కాదని కూడా స్పష్టం చేశారు. ఒక దేశం సహాయం కోరితే మిగిలిన దేశాలు పరిస్థితిని బట్టి ఇంటెలిజెన్స్ షేరింగ్ చేయొచ్చు, లాజిస్టిక్స్ సపోర్ట్ ఇవ్వచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అందించవచ్చు, అవసరమైతే మిలిటరీ యూనిట్స్ను కూడా పంపొచ్చు. అంటే ఈ ఒప్పందంలో రెస్పాన్స్ క్యాన్ బి మల్టీ లేయర్డ్ అన్నమాట. అందుకే ఈ ఒప్పందాన్ని వెంటనే నాటో 2.0 అని పిలవడం సరైంది కాదు. నాటోకు 32 సభ్య దేశాలు ఉన్నాయి. దానికి దశాబ్దాలుగా ఏర్పడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ స్ట్రక్చర్, పెద్ద స్థాయి జాయింట్ మిలిటరీ ప్లానింగ్, విస్తృతమైన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంది. మక్కా ఒప్పందం మాత్రం ఇప్పటికీ 3 దేశాలతో ప్రారంభమైన కొత్త రీజనల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఈ కూటమి కోసం సౌదీ అరేబియాలో ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫారెన్ మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్స్, మిలిటరీ చీఫ్స్ స్థాయిలో రెగ్యులర్ మీటింగ్స్ కూడా జరగనున్నాయి. అంటే ఇది కేవలం ఒక ప్రకటన కాదు, క్రమంగా ఒక ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్గా మారే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇక అసలు ప్రశ్న, ఈ కూటమి ఇప్పుడే ఎందుకు ఏర్పడింది? దీనికి మిడిల్ ఈస్ట్లో గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలే ప్రధాన కారణం. అమెరికా ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాలపై మిసైల్, డ్రోన్ అటాక్స్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ ఏర్పడిన సంక్షోభం, ఇవన్నీ గల్ఫ్ దేశాలకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. తమ సెక్యూరిటీ కోసం పూర్తిగా ఒకే ఎక్స్టర్నల్ పవర్పై ఆధారపడటం రిస్కీ కావచ్చనే ఆలోచన పెరిగింది. ముఖ్యంగా సౌదీ అరేబియాకు అమెరికాపై ఆధారపడటం మాత్రమే కాకుండా పాకిస్తాన్, టర్కీ వంటి రీజనల్ పవర్స్తో కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ పెంచుకోవాలన్న అవసరం కనిపించింది. అందుకే ఈ కొత్త ఒప్పందంతో తుర్కియే పాకిస్తాన్తో కలిసిందని చెప్పొచ్చు. ఇందులో పాకిస్తాన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య అసలైన స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ గత ఏడాది సెప్టెంబర్లోనే కుదిరింది. ఆ ఒప్పందంలో కూడా ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై జరిగిన దాడిగా పరిగణించే సూత్రం ఉంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైనిక సిబ్బంది సౌదీలో పనిచేస్తున్నారు. డిఫెన్స్ ట్రైనింగ్, ఇంటెలిజెన్స్ కోఆపరేషన్, కౌంటర్ టెర్రరిజం వంటి రంగాలలో కూడా రెండు దేశాలకు సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు 2026లో ఇరాన్, అమెరికా యుద్ధం సమయంలో ఆ పాత డిఫెన్స్ ప్యాక్ట్కు ఒక ప్రాక్టికల్ టెస్ట్ కూడా వచ్చింది. ఇరాన్ సౌదీ చమురు కేంద్రాలపై మిసైల్, డ్రోన్ అటాక్స్ చేసినప్పుడు పాకిస్తాన్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఏప్రిల్లో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్, సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను సౌదీ అరేబియాకు పంపింది. ఆ తర్వాతే మే నెలలో సుమారు 8,000 మంది సైనికులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా సౌదీకి మోహరించారు. అంటే పాకిస్తాన్ నేరుగా ఇరాన్పై దాడికి వెళ్ళకపోయినా సౌదీ డిఫెన్స్ను బలోపేతం చేసే చర్యలు తీసుకుంది. అసలు పాకిస్తాన్ ఇరాన్పై నేరుగా ఎందుకు వెళ్ళలేదు అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. దానికి జియోపొలిటికల్ రియాలిటీ కారణం. పాకిస్తాన్కు ఇరాన్తో ప్రత్యక్ష సరిహద్దు ఉంది. రెండు దేశాల మధ్య సుమారు 900 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ప్రాంతం ఉంది. మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.
అలాంటి సమయంలో ఇరాన్తో డైరెక్ట్ వార్ మొదలైతే పాకిస్తాన్కు కొత్త ఫ్రంట్ తెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకే పాకిస్తాన్ ఒకేసారి 2 పనులు చేసింది. సౌదీ సెక్యూరిటీకి మిలిటరీ సపోర్ట్ ఇచ్చింది. అదే సమయంలో ఇరాన్, యుఎస్ మధ్య డిప్లొమాసీ మీడియేషన్ కొనసాగించే ప్రయత్నం చేసింది. ఇదే పాకిస్తాన్కు కనిపిస్తున్న స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఈ కూటమిలోకి తుర్కియే రావడం ఎందుకంత ముఖ్యమంటే, తుర్కియే దగ్గర పాకిస్తాన్ దగ్గర లేని డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. తుర్కియే నాటోలో సభ్య దేశంగా ఉంది. నాటోలో అమెరికా తర్వాత అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా తుర్కియేను పరిగణిస్తారు. అంతేకాదు, గత కొన్నేళ్లుగా తుర్కియే తన డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీని భారీగా అభివృద్ధి చేసింది. డ్రోన్స్, నవల్ సిస్టమ్స్, మిసైల్స్, ఆర్మోర్డ్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో తన సామర్థ్యాన్ని పెంచుకుంది. పాకిస్తాన్తో కూడా తుర్కియేకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ సహకారం ఉంది. అందువల్ల ఈ కూటమికి తుర్కియే రావడం అంటే కేవలం మరో దేశం చేరడం కాదు. టెక్నాలజీ ప్లస్ మిలిటరీ ఎక్స్పీరియన్స్ ప్లస్ డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా కూటమిలకు చేరడం. ఇక సౌదీ అరేబియా గురించి మాట్లాడితే, సౌదీకి పాకిస్తాన్ లాగా భారీ యాక్టివ్ ఆర్మీ లేదు. టర్కీ లాగా పెద్ద స్కేల్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా లేదు. కానీ సౌదీ దగ్గర వేరే బలం ఉంది. అది మనీ పవర్. 2025 సౌదీ అరేబియా మిలిటరీ స్పెండింగ్ సుమారు $83.2 బిలియన్ చేరింది. సౌదీ ప్రపంచంలో 8వ అతిపెద్ద రక్షణ బడ్జెట్ దేశంగా ఉంది. అంటే అవసరమైన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ నెట్వర్క్స్, ఎయిర్ డిఫెన్స్, నవల్ ఎక్విప్మెంట్ వంటి వ్యవస్థలను కొనుగోలు చేసే ఫినాన్షియల్ కెపాసిటీ సౌదీకి చాలా ఎక్కువ. ఇక పాకిస్తాన్ బలం చూస్తే, పాకిస్తాన్కు పెద్ద స్టాండింగ్ ఆర్మీ ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ 2026 అంచనాల ప్రకారం పాకిస్తాన్కు సుమారు 6.6 లక్షల యాక్టివ్ మిలిటరీ సిబ్బంది, 5.5 లక్షల రిజర్వ్ సిబ్బంది, సుమారు 5 లక్షల పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. దాని ఎయిర్ ఫోర్స్లో సుమారు 1397 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఈ 3 దేశాల్లో అణువాయుధాలు కలిగి ఉన్న ఏకైక దేశం. అందుకే సౌదీకి పాకిస్తాన్తో డిఫెన్స్ పార్ట్నర్షిప్లో న్యూక్లియర్ స్ట్రాటజిక్ డైమెన్షన్ కూడా కనిపిస్తుంది. అయితే న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఈ కొత్త మక్కా బృందంలో ఎలా, ఎప్పుడు ఉపయోగపడతాయి అనే విషయంపై పబ్లిక్గా పూర్తి డీటెయిల్స్ లేవు. అంటే 3 దేశాలు బలాలను ఒకే లైన్లో చెప్పాలంటే, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ప్లస్ లార్జ్ మిలిటరీ, తుర్కియా దగ్గర టెక్నాలజీ ప్లస్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్లస్ నాటో ఎక్స్పీరియన్స్, సౌదీ అరేబియా దగ్గర మనీ ప్లస్ ఎనర్జీ పవర్ ప్లస్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. ఈ 3 కలిస్తే ఒక్కో దేశానికి లేని సామర్థ్యాలు ఒకదానికొకటి చేరిపోతాయి. అందుకే ఈ కూటమి చిన్నదైన స్ట్రాటజిక్ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ కూటమిలోకి ఈజిప్ట్ కూడా రానుంది. తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ స్వయంగా ఈజిప్ట్ను న్యాచురల్ పార్ట్నర్గా అభివర్ణిస్తూ తదుపరి దశలో ఈజిప్ట్ చేరుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తుర్కియే విదేశాంగ శాఖ మంత్రి హకాన్ ఫిదాన్ స్వయంగా ఈజిప్ట్ను న్యాచురల్ పార్ట్నర్గా అభివర్ణిస్తూ తదుపరి దశలో ఈజిప్ట్ చేరుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. అంటే ఈజిప్ట్ ఇప్పటికే ఫార్మల్ మెంబర్ కాదు, కానీ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్కు అత్యంత ముఖ్యమైన క్యాండిడేట్. ఈజిప్ట్ చేరితే ఈ కూటమికి భౌగోళికంగా కూడా చాలా కీలకమైన రూపం తీసుకుంటుంది. పాకిస్తాన్ సౌత్ ఏషియాలో ఉంది, సౌదీ అరేబియా గల్ఫ్లో ఉంది, తుర్కియే యూరోప్, ఏషియా మధ్యలో ఉంది, ఈజిప్ట్ నార్త్ ఆఫ్రికా, రెడ్ సీ లాంటి ప్రాంతాలను కలుపుతుంది. అంటే 4 దేశాలు కలిసి పనిచేస్తే బలమైన సెక్యూరిటీ నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ కూటమి ఇరాన్ను టార్గెట్ చేస్తుందా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సభ్య దేశాల నుంచి ఇంకా సమాధానం రాలేదు. తుర్కియే ఫారెన్ మినిస్టర్ స్పష్టంగా తాము ఏ ఒక్క దేశాన్ని కామన్ ఎనిమీగా గుర్తించలేదని చెప్పారు. తమపై దాడి చేయని ఏ దేశాన్ని టార్గెట్గా చూడడం లేదన్నారు. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ కూడా ఈ ఒప్పందం ప్యూర్లీ డిఫెన్సివ్ అని చెప్పారు. అంటే అధికారికంగా ఈ కూటమిని ఇరాన్కు వ్యతిరేకంగా ఏర్పడిందని చెప్పడానికి ఆధారం లేదు. కానీ జియో పాలిటిక్స్లో ఒక కూటమి ఉద్దేశం ఏంటో చెప్పడం కంటే, అది ఏ సమయంలో ఏర్పడింది, సభ్య దేశాల స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటో చూడడం కూడా ముఖ్యం. ఎందుకంటే సౌదీ అరేబియాకు ఇరాన్తో ప్రాంతీయ శత్రుత్వం ఉంది. గల్ఫ్ సెక్యూరిటీ విషయంలో ఇరాన్పై సౌదీకి అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. పాకిస్తాన్కు ఇరాన్తో సరిహద్దు ఉంది కాబట్టి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ను సౌదీ అస్సలు కోరుకోదు. ఈ 3 దేశాలు ప్రయోజనాలు ఒకేలా లేకపోయినా రీజనల్ సెక్యూరిటీ విషయంలో పరస్పర సహకారం అవసరమనే కామన్ గ్రౌండ్ మాత్రం ఉంది. ఇప్పుడు భారత్ గురించి మాట్లాడాలి. ఈ కూటమి ఏర్పడగానే కొందరు దీన్ని ఇండియాపై కొత్త ముప్పుగా చూస్తున్నారు.
కానీ అలా వెంటనే నిర్ణయానికి రావడం సరైంది కాదు. ఎందుకంటే సౌదీ అరేబియాతో భారత్కు చాలా బలమైన స్ట్రాటజిక్, ఎకనామిక్, ఎనర్జీ సంబంధాలు ఉన్నాయి. లక్షలాది భారతీయులు సౌదీ ఎకనామీలో పనిచేస్తున్నారు. ఆయిల్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ, కోఆపరేషన్ వంటి అనేక రంగాలలో ఇండియా, సౌదీ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా బలపడ్డాయి. కాబట్టి సౌదీ ఈ కూటమిలో పాకిస్తాన్తో కలిసి ఉందన్న ఒక్క కారణంతో ఇండియా, సౌదీ రిలేషన్స్ ఒక్కసారిగా మారిపోతాయని చెప్పలేం. అయితే పాకిస్తాన్, తుర్కియే మాత్రం రెండు భారత్కు ముప్పున్న దేశాలు కావడంతో మన దేశం ఈ కూటమిని నిర్లక్ష్యం చేయదు. ముఖ్యంగా ఫ్యూచర్లో ఈజిప్ట్, ఖతర్ లేదా మరికొన్ని దేశాలు చేరితే ఈ కూటమికి మరిన్ని పవర్స్ వస్తాయి. అందుకే భారత్కు దీనిపై రెండు పనులు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి, గల్ఫ్ దేశాలతో తన మరింత బలోపేతం చేయడం. రెండోది, తుర్కియే, పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఏ స్థాయికి వెళ్తుందో జాగ్రత్తగా గమనించడం. ఇక భారత సైనిక శక్తి గురించి కూడా ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలి. ప్రపంచంలో ఏ దేశమైనా మనపై దాడి చేస్తే దాన్ని అంతం చేయగల శక్తి భారత్కే ఉంది. అలాంటి మాటలు రాజకీయంగా ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ మిలిటరీ అనాలిసిస్లో ఇలాంటి అబ్సల్యూట్ క్లెయిమ్స్ చేయడం సరైంది కాదు. వాస్తవానికి భారత్ ప్రపంచంలోనే ప్రధాన సైనిక శక్తుల్లో ఒకటి. గ్లోబల్ ఫైర్ పవర్ 2026లో ఇండియాను 4వ స్థానంలో ఉంచింది. సుమారు 14.31 లక్షల యాక్టివ్ సిబ్బంది, 10 లక్షల రిజర్వ్ సిబ్బంది, భారీ ఎయిర్ ఫోర్స్, నావీ ఎయిర్ క్రాఫ్ట్స్ కెరియర్స్, సబ్మెర్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్, న్యూక్లియర్ వెపన్స్ వంటి అనేక స్ట్రాటజిక్ క్యాపబిలిటీస్ భారత్కు ఉన్నాయి. 2025లో భారత్ మిలిటరీ స్పెండింగ్ సుమారు $92.1 బిలియన్ ఖర్చు చేసినట్లు అంచనా ఉంది. కాబట్టి ఇక్కడ ఇండియా శక్తి కూడా బలంగా ఉంది. పైగా మనకి రష్యా, ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా ఉంది. అవసరమైతే అమెరికా కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ మక్కా కూటమికి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మొదటిది జియోగ్రఫీ. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య భారీ దూరం ఉంది. ఒక దేశానికి అత్యవసరంగా మిలిటరీ సాయం అవసరమైనప్పుడు మరొక దేశం ఎంత వేగంగా స్పందించగలదు అన్నది పెద్ద ప్రశ్న. రెండోది పొలిటికల్ విల్. ఒప్పందంలో ఒక దేశంపై దాడి అంటే అందరిపై దాడి అని ఉన్నా వాస్తవంగా ఎంత మిలిటరీ ఫోర్స్ పంపాలి అన్నది ప్రతి సంక్షోభంలోనూ రాజకీయ నిర్ణయమే. మూడవది డిఫరెంట్ థ్రెట్ పర్సెప్షన్స్. సౌదీకి ఇరాన్, యెమెన్ ముప్పుంది. టర్కీకి సిరియా, ఇరాక్, కుర్దిష్ ఇష్యూ, బ్లాక్ సీ సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్కు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇంటర్నల్ సెక్యూరిటీ వంటి వేరువేరు కన్సర్న్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ కూటమిని చిన్న విషయంగా చూడలేం. ఎందుకంటే ఇది వెస్ట్ ఏషియాలో ఒక కొత్త స్ట్రాటజిక్ మెసేజ్ను ఇస్తుంది. సెక్యూరిటీ కోసం బయట నుంచి ఎవరైనా వచ్చి కాపాడాలి అనే పాత విధానానికి బదులుగా రీజనల్ పవర్స్ను కలిపి తమ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ను నిర్మించుకోవాలి అనే ఆలోచన బలపడుతుంది. అమెరికా ఇప్పటికీ గల్ఫ్లో అత్యంత శక్తివంతమైన ఎక్స్టర్నల్ మిలిటరీ పవర్గానే ఉన్నా సౌదీ వంటి దేశాలు తమ సెక్యూరిటీ ఆప్షన్స్ను డైవర్సిఫై చేసుకుంటున్నాయి. పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలతో సంబంధాలు బలోపేతం చేయడం కూడా అదే బార్డర్ స్ట్రాటజీలో భాగంగా చూడొచ్చు. మరి ఇరాన్ దీన్ని ఎలా చూస్తుంది? ఇరాన్ ఇప్పుడు మక్కా కూటమిని తన భద్రతకు ఎలాంటి కొత్త ముప్పు కాదని, సౌదీ సెక్యూరిటీకి కూడా ఇది పెద్ద పరిష్కారం కాదని విమర్శించింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ఇరాన్తో అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో గల్ఫ్లో సౌదీ, తుర్కీ, పాకిస్తాన్ కలిసి కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజం ప్రకటించడం ఇరాన్కు పూర్తిగా ఇర్రిలెవెంట్ విషయం కాదు. ముఖ్యంగా సౌదీలోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ బేసెస్, షిప్పింగ్ రూట్స్ పై భవిష్యత్తులో దాడులు జరిగితే ఈ కూటమి ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు అందరి ఆసక్తి. ఇక ఈ కూటమి భవిష్యత్ ఈజిప్ట్ చేరికపై కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఈజిప్ట్ అధికారికంగా చేరితే ప్యాక్ట్కు మరింత పెద్ద మిలిటరీ ఫుట్ ప్రింట్ వస్తుంది. ఇక భారత్ విషయానికి వస్తే ఈ కూటమి మనకు వెంటనే మిలిటరీ థ్రెట్ అని చెప్పలేం. కానీ పాకిస్తాన్, తుర్కీ డిఫెన్స్ కోఆపరేషన్ పెరగడం, సౌదీతో పాకిస్తాన్కు ఉన్న కొత్త స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఈజిప్ట్ చేరే అవకాశాలు ఇవన్నీ ఇండియా తప్పకుండా మానిటర్ చేయాల్సిన పరిణామాలే. అదే సమయంలో సౌదీతో భారత్కు ఉన్న ఎనర్జీ, ట్రేడ్, డయాస్పోరా, డిఫెన్స్ సంబంధాలను మరింత బలపరచడం కూడా కీలకం. మరి రాబోయే రోజుల్లో ఈ కూటమిలోకి మరిన్ని దేశాలు వస్తాయి. ఈ కూటమి నిజంగా నాటో తరహా బలంగా మారుతుందా, లేక రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.